క్యాన్సర్ వచ్చింది అని అంటే డాక్టర్ దగ్గరికి వచ్చి టెస్ట్లు చేయించుకోవడం వీటికన్నా కూడా అంటే ఏవో చెట్ల మందులని ఇలా ఎక్కువగా వాడుతూ ఉంటారు కదా, అంటే ఇవేమన్నా పని చేస్తాయంటారా? ఇది వాడడం కరెక్ట్ అంటారా? ఇప్పుడు బేసిక్గా ఒక క్యాన్సర్ అని డయాగ్నోస్ అవ్వగానే ప్రజలు చాలామంది భయపడిపోతారు. భయం ఎందుకంటే, ఒకటి అమ్మో క్యాన్సర్ మందు తీసుకుని కీమోథెరపీ తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ చాలా వస్తాయేమో, దానివల్ల చనిపోతారేమో, అంటే ఎవనో ఎక్కడో చూసుంటచ్చు, సో దానివల్ల సిక్ అయిపోతాము, అందుకని ఈ చెట్ల మందులు వేసుకుంటే మనం తగ్గిపోవచ్చు అనే భ్రమ యాక్చువల్లీ చాలా ఎక్కువ ఉంది ప్రజల్లో. ఎక్కడెక్కడి నుంచో పోస్టర్ తెప్పించుకుంటూ ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ మా పేషెంట్సే వేరే రాష్ట్రాల నుంచి పోస్టర్ తెప్పించుకుంటూ ఉంటారు. అది ఎవరిస్తారో తెలియదు. గుర్తుపెట్టుకోండి, ప్రతి ఔషధంలో అంటే ఈ చెట్ల నుంచి తీసి అన్నిట్లో మందు ఉంటుంది. మనం ఇప్పుడు మనం వాడే ఈవెన్ కీమోథెరపీ డ్రగ్స్ కూడా చాలా చెట్ల నుంచి తీసినవే, చెట్ల నుంచి వీటి నుంచి తీసి ప్యూరిఫై చేసినవి. సో మనం క్రూడ్ ఫామ్లో అంటే చెట్ల మందు వాడినప్పుడు వాటిలో మందు ఉంటుంది కానీ ఆ మోతాది సమంగా ఉండదు, అండ్ దానివల్ల పూర్తిగా తగ్గదు. ఎప్పుడైతే చెట్ల మందు వాడతారో కొంచెం తగ్గినట్టుగా అయ్యి మళ్ళీ జబ్బు వచ్చే మళ్ళీ తిరగపెట్టేస్తుంది. ఇప్పుడు పిల్లలను తీసుకోండి, నేను ఇందాక చెప్పాను, పిల్లల క్యాన్సర్ 100కి 100 తగ్గిపోద్ది. అంటే ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళ బాబుకి మనం వైద్యం చేస్తే వాళ్ళు 80 ఏళ్ళు నార్మల్గా బతుకుతాడు. కానీ చాలామంది ఇది లేట్ చేసి ఈ మందు ఆ మందు మింగడం వల్ల జబ్బు తాత్కాలికంగా నయం అవుతుంది, నయం అయిపోయింది అనుకుంటారు. ఆ టైంలో ఆ క్యాన్సర్ చాలా ఉధృతంగా పెరుగుతుంది, మనం ఇచ్చే మందుకి లొంగదు. సో 80 ఏళ్ళు బతకాల్సిన బాబు 2-3 ఏళ్ళే బతుకుతాడు. సో ఇలా లేట్ అవ్వడం వల్ల చాలా ప్రమాదకరం. పిల్లల్లో క్యాన్సర్లు తగ్గిపోతాయి. సో అట్లాంటిది లేట్ చేయకూడదు, ఈ మందు ఆ మందు అని అలా అంటే అక్కడ డాక్టర్ దగ్గర తీసుకోరు. వాళ్ళు చాలామంది పోస్టర్ తెప్పించుకుంటారు, ఎక్కడ పడితే అక్కడ కొనుక్కుంటున్నారు, లేదా టీవీ యాడ్స్లో తెప్పించుకుంటున్నారు, కొంచెం మంది అయితే ఆన్లైన్ తెప్పించుకుంటున్నారు. ఈ మధ్య నేను చూసా, ఆన్లైన్ అమ్ముతున్నారు, ఏదో మందు మింగేస్తున్నారు. అది చాలా తప్పు. ఎందుకంటే ఇంత రీసెర్చ్ ఎందుకు చేస్తున్నాం, ఇంత చదువు ఎందుకు చదువుతున్నాం, వైద్యం ఎట్లా చేయాలి, ప్రాపర్గా చేయాలి, ఎలా తగ్గుద్ది, ఏ మందు ఇస్తే తగ్గుద్ది అని చాలా స్టడీస్ చేసిన తర్వాత మార్కెట్లో ఉండి ఈ బాబుకి ఇది కరెక్ట్, ఈ జబ్బుకి ఇది కరెక్ట్ అని మనం వైద్యం చేస్తున్నాం. అవి ఏమీ లేకుండా సగం వైద్యం చేస్తే మాత్రం క్యాన్సర్ ఉధృతంగా అయిపోద్ది, పూర్తిగా నయమేది కూడా నయం అవ్వకుండా అయిపోతుంది. అంటే దాంతో కొంచెం టైం వేస్ట్ చేసినట్టే అవుతుంది కదా మేడం? టైం వేస్ట్ చేయడమే కాదమ్మా, క్యాన్సర్ ఉధృతంగా అవడానికి మనం చాలా సహకరిస్తున్నాం అనమాట. మనం చేజేతులా జీవితాన్ని పాడు చేసుకుంటున్నాం.